హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన 60 డేస్ బ్యూటిషియన్ కోర్స్లో హెయిర్ ట్రీట్మెంట్ అనమాట, అంటే హెయిర్ కేర్కి సంబంధించి అనదర్ కోర్స్ నేర్చుకుంటున్నాం. అదేంటంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో వైట్ హెయిర్ ఎలా క్యూర్ చేసుకోవాలి, అలానే హెయిర్ గ్రోత్కి మనం కావాల్సిన 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్నాస్ గురించి డిస్కస్ చేసాం. అవి మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, స్టెప్ టు స్టెప్ మనం చూసి నేర్చుకున్నాం. బట్ ఈరోజు మన క్లాస్లో ఏంటంటే బోత్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లైక్ ఏంటంటే హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ లెంత్ పెరగాలనుకున్న వాళ్ళు, అండ్ మళ్ళీ ఏంటంటే హెయిర్ వైట్నింగ్, ఈ 3 ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళు కామన్గా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ 3 ప్రాబ్లమ్స్తో కంబైన్గా సఫర్ అయ్యే వాళ్ళు ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్నాస్ని ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ అది అప్లై చేసుకొని దానికి ప్రికాషన్స్ తీసుకొని మళ్ళీ ఇంకో హెన్నా ప్రిపేర్ చేసుకుని ఇదంతా ఒక డబుల్ ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మన క్లాస్లో మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే హెయిర్ బ్లాక్నింగ్, అంటే వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హెయిర్ యొక్క లెంత్ ఇంక్రీజ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు, ఈ త్రీ ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళకి మన దగ్గర ఒక చక్కటి కోర్స్ అనేది ఉంది, బ్యూటిషియన్ కోర్స్ అనేది ఉంది. అది మనం ఎలా యూస్ చేయాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి, దానికి మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఎటువంటి రెమెడీస్ మనం ఫాలో అప్ చేసుకుంటూ ఇంగ్రీడియంట్స్ ఎవ్రీథింగ్ ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. 400 గ్రామ్స్ పౌడర్స్కి మనము 4 టేబుల్ స్పూన్ టీ పౌడర్, 4 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ డికాషన్, నల్ల ఆముదం, ఒక మీడియం సైజ్ అలోవెరా పీల్ చేయకుండా చేసుకోవాలి, లవంగాలు ఒక 8, 2 నిమ్మకాయలు, 20 మందారం పూలు, 10 ఫ్రెష్వి 10 వాడినవి, 1 కిలో బీట్రూట్, ఒక 20 తమలపాకులు, 100 గ్రామ్స్ బ్రింగరాజ్ పౌడర్, అలానే 300 గ్రామ్స్ హెన్నా పౌడర్. సో మనం బీట్రూట్ని ఇలా చక్కగా పీల్ చేసి పీసెస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అలోవెరాని ఫస్ట్ చక్కగా గ్రైండ్ చేసుకొని, జ్యూసర్ అవైలబుల్ లేని వాళ్ళు మిక్సర్ గ్రైండర్తో కూడా చక్కగా జ్యూస్ చేసుకోవచ్చు. సో తమలపాకులు యాడ్ చేసుకుంటున్నాం. ఇదంతా మనకి చక్కగా ఒక మంచి ఫైన్ జ్యూస్ అనేది రావాలి. తర్వాత లవంగాలు, మనం 400 గ్రామ్స్ పౌడర్స్కి 8 లవంగాలు వేస్తున్నాం. అలానే మందారం పూలు, ఇవి ఫ్రెష్గా 20 మందారం పూలు ఫ్రెష్గా ఉండేటివి అయితే ఇంకా మంచిది, అవైలబుల్ లేని వాళ్ళు ఇట్లా వాడినవైనా పర్వాలేదు. చూడండి, ఇట్లా చక్కగా మొత్తం మనం తీసుకునే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది చక్కగా ఫైన్గా జ్యూస్ అయిపోవాలి. ఇప్పుడు 1 కిలో బీట్రూట్ తీసుకుంటున్నాము. ఈ 1 కిలో అనేది ఏంటంటే మనము 400 గ్రామ్స్ పౌడర్స్ తీసుకుంటున్నామండి, అంటే 300 గ్రామ్స్ హెన్నా పౌడరు, 100 గ్రామ్స్ బ్రింగరాజ్ పౌడర్. సో టోటల్ మనకి ఈ పౌడర్స్ అనేది 400 గ్రామ్స్ వస్తుంది. కాబట్టి 400 గ్రామ్స్ పౌడర్కి మనం 1 కిలో బీట్రూట్ తీసుకుంటున్నాం. సో మీరు ఈ క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. తక్కువ టెక్స్చర్ కావాలనుకున్న వాళ్ళు దీంట్లో క్వాంటిటీని 4గా డివైడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే ఈ పేస్ట్ అనేది ఏంటంటే, ఈ హెన్నా పేస్ట్ అనేది ఏంటంటే మనకి 1 మంత్ వరకు స్టోర్ అవుతుంది. ఇప్పుడు మేము 400 గ్రామ్స్కి ఈ టెక్స్చర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో మనం ఇది చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా 1 మంత్ వరకు నీట్గా స్టోర్ అవుతుంది. సో ఈ బీట్రూట్ అంతా చక్కగా 1 కిలో బీట్రూట్ అంతా ఒక మంచి జ్యూస్ అయిపోయేటట్టుగా మనము జ్యూసర్ని లేదా జ్యూసర్ అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీలో చక్కగా పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ అది మనం మిక్సీలో చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని అది మొత్తం దాంట్లో వేసి పల్ప్ అనేది రాకుండా చక్కగా మనము స్క్వీజ్ చేసుకోవాలి. అంటే మనకు ఓన్లీ పేస్ట్ జ్యూస్ రావాలండి, ఆ పేస్ట్ ఆ టెక్స్చర్ ఏం రాకూడదు. బీట్రూట్ కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాము. $300 గ్రామ్స్ హెర్బల్ హెన్నా పౌడర్ మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం కదండి. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ హెర్బల్ ప్రోడక్ట్ మనకి 100 గ్రామ్స్ ప్యాకెట్స్లో అవైలబుల్ అవుతుంది. సో అలా 100 గ్రామ్స్ పౌడర్ 3 తీసుకుంటున్నాము. అండ్ భృంగరాజ్ యాడ్ చేసుకుంటున్నాం.
మనకి ఈ హెర్నా పౌడర్లోనే బృంగరాజ్ అనేది ఉంటుంది, బట్ కాకపోతే అది ఓన్లీ 1 గ్రామ్ మాత్రమే ఉంటుంది. 100 గ్రామ్స్ పౌడర్లో 1 గ్రామ్ మాత్రమే బృంగరాజ్ అనేది ఉంటుంది, అంటే గుంటగరగరాకు పౌడరు. కాకపోతే మనకు అది 1 గ్రామ్ సరిపోదు, 3:1 రేషియోలో ఉండాలి. అంటే 300 గ్రామ్స్ హెన్నా పౌడర్కి 100 గ్రామ్స్ బృంగరాజ్ తీసుకుంటున్నాం. ఇందాక మనం చూసాం కదండి, జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం. 5 ఇంగ్రీడియంట్స్వి ఏమేమి తీసుకున్నాం, అలోవెరా, తమలపాకులు, అలా 20 మందారం పూలు, లవంగాలు, బీట్రూట్, వీటన్నిటితో మనం చక్కగా ఒక జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో మనం అది జ్యూసర్లో ప్రిపేర్ చేసుకున్నాము. జ్యూసర్ అవైలబుల్ లేని వాళ్ళు మిక్సర్లో కూడా, మనకి మిక్సర్లో జ్యూసర్ జార్ వస్తుంది కదా, దాంట్లో కూడా చక్కగా ఇట్లా గ్రైండ్ చేసేసుకొని ఈ పల్ప్ అనేది రాకుండా ఒక చక్కటి కాటన్ క్లాత్లో ఫిల్టర్ చేసుకొని ఇలా ఓన్లీ జ్యూస్ మాత్రమే వచ్చేటట్టుగా తీసుకోవాలి. సో 400 గ్రామ్స్కి మనం ఒక పెద్ద బౌల్ నిండా తీసుకున్నాం ఈ జ్యూస్ అనేది. ఇలా చక్కగా ఉండలు కట్టకుండా మనం మిక్స్ చేసుకోవాలి. లెమన్ 2 లెమన్ తీసుకుంటున్నాం. సో ఆ 2 లెమన్ని మనం ఇట్లా కట్ చేసుకొని నీట్గా జ్యూస్ని స్క్వీజ్ చేసేసుకోవాలి. మనం కలుపుకుంటూ ఈ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ 1 by 1 చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇందులో మనం ఇక్కడ కూడా వాటర్ ఏం యాడ్ చేయట్లేదు, ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్ జ్యూస్ అండ్ టీ కాఫీ డికాషన్తో ఉన్న ఆ పదార్థాలను ఉపయోగించి మనం ఒక చక్కటి టెక్స్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా చక్కగా లెమన్ని కూడా, అంటే 2 ఎంటైర్ లెమన్స్ని 4 పీసెస్గా డివైడ్ చేసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. నల్ల ఆముదం, సో 400 గ్రామ్స్ పౌడర్కి మనము 4 క్యాప్ ఫుల్ అనమాట, ఈ బాటిల్కి ఉన్న 4 క్యాప్ ఫుల్ తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మీకు ఈ ఇంగ్రీడియంట్స్ కూడా, ఈ క్వాంటిటీ కూడా చెప్తున్నాం, అంటే మీరు దాన్ని బట్టి మీరు తక్కువ అమౌంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్స్ని కూడా దాన్ని 4గా డివైడ్ చేసుకొని యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం 400 గ్రామ్స్కి ఇక్కడ 4 క్యాప్ ఫుల్గా యాడ్ చేసుకుంటున్నాం. నల్ల ఆముదం, మనకి ఆముదం అనేది కూడా హెయిర్ గ్రోత్కి ఎంతో మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది, హెయిర్ గ్రోత్కి కూడా. చూడండి, ఇట్లా చక్కగా 4 క్యాప్ ఫుల్ ఆఫ్ ఆముదంని యాడ్ చేసేసుకుంటాము. సో ఇది మనం ఇందాక టీ కాఫీ డికాషన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, 4 స్పూన్ టీ పౌడర్, 4 స్పూన్ కాఫీ పౌడర్తో ఇట్లా చక్కగా మనం డికాషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఈ డికాషన్ అనేది మనం ఈ బౌల్ నిండానే అని మనం ఏం అనుకోవలేదు, జస్ట్ మిక్స్ చేసుకోవడానికి వీలుగా, ఎందుకంటే మనం ఇక్కడ నార్మల్ వాటర్ని యాడ్ చేయట్లేదు, ఓన్లీ జ్యూసరు ప్లస్ ఈ డికాషన్ని అడ్జస్ట్ చేసుకుంటూనే మనం ఈ కన్సిస్టెన్సీని చూసుకోవాలి. సో మీకు ఆ పేస్ట్, మన టెక్స్చర్ అనేది తలకి పట్టుకునేదానికి వీలుగా వచ్చేటట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దాన్ని చూసుకుంటూ డికాషన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో నీట్గా, సో చూడండి, ఇప్పుడు మనకి సరిపోలేదు ఆ డికాషన్ అనేది, కాబట్టి మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాం. ఈ లోపల మనం ఏంటంటే ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, డికాషన్ మనం మిగిలిన కన్సిస్టెన్సీ కూడా చూసుకుంటూ మధ్యలో డికాషన్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా మనకి ఒక పేస్ట్ అనేది వచ్చింది. మనకి ఇది కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం థిక్గా ఉంది, మనం స్లైట్గా ఇంకొంచెం డికాషన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. బట్ ఫస్ట్గా ఏంటంటే ఉండలు లేకుండా స్మాష్ చేసుకుంటూ, చూడండి మనం డికాషన్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే మనకి ఇది చక్కగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి, అప్పుడే మనకి తలకి కుదుర్ల దగ్గర నుంచి హెయిర్ మొత్తానికి చక్కగా మనం అప్లై చేసుకోగలుగుతాం. చూడండి, మనం డికాషన్ యాడ్ చేసే కొద్దీ పేస్ట్ అనేది లూజ్ అవుతుంది కదా. మనం అస్సలు వాటర్ యాడ్ చేయట్లేదు, జ్యూస్ మాత్రం ఆ 5 ఇంగ్రీడియంట్స్ జ్యూస్ మాత్రం ఒక బౌల్ నిండా తీసుకోవాలి, పెద్ద బౌల్ నిండా. డికాషన్ అనేది ఏంటంటే కన్సిస్టెన్సీ చూస్తూ మిక్స్ చేయాలి. చూడండి ఎంత చక్కటి పేస్ట్ వచ్చేసిందో, మనకి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంది. సో ఇప్పుడు దీన్ని మనము ఎయిర్ వెళ్ళకుండా ఫెర్మెంటేషన్ కోసమని కవర్ చేసేసుకోవాలి. ఫస్ట్ ప్లేట్తో, అంటే లిడ్తో మనం చక్కగా కవర్ చేసేసుకుని, క్లాత్తో చక్కగా కవర్ చేసేసుకొని మనం టైట్గా ముడి వేసినట్టుగా టైట్గా పెట్టేయాలి. ఎందుకంటే ఇది ఎయిర్ వెళ్ళకుండా మనకి చక్కగా 8 hours మినిమం ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ జరగాలి.
సో చూడండి, ఇది మనం ఫెర్మెంటేషన్ అయిన తర్వాత మనం ఇందాక చూపించాం కదా, పేస్ట్ అనేది కొంచెం థిక్గా ఉంది. సో మనము టీ కాఫీ డికాషన్ యాడ్ చేసుకొని మనకి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే హెడ్కి పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి. అండ్ ఇప్పుడు మనం ఈ హెన్నా అనేది చేత్తో అప్లై చేస్తున్నాం, ఎందుకంటే హెన్నా ఏంటంటే 3-in-1 ప్రాబ్లమ్కి యూస్ చేసే హెన్నా. అంటే లైక్ హెయిర్ వైట్ అయిపోతున్న వాళ్ళు కానీ, అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ లైక్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం, హెయిర్ గ్రోత్ తక్కువగా ఉండడం, ఈ 3 ప్రాబ్లమ్స్ కామన్గా సఫర్ అయ్యే వాళ్ళ కోసం ఈ హెన్నా. సో మనం చక్కగా పాపిడి తీసుకొని స్కాల్ప్ మొత్తానికి చక్కగా పట్టించుకోవాలి. చేసుకున్న తర్వాత మినిమం 45 minutes నుంచి 1 hour అయితే ఖచ్చితంగా ఉంచాలి. 1 hour వరకు ఏంటంటే మనం ఇట్లా షవర్ క్యాప్, ఒకవేళ దీన్ని షవర్ క్యాప్ అంటాం, షవర్ క్యాప్ అవైలబుల్ లేని వాళ్ళు కవర్తో చక్కగా ఎయిర్ వెళ్ళనీయకుండా క్లోజ్ చేసేసుకోవాలి. సో 1 hour వరకు మన ఈ క్యాప్తో కవర్ చేసేసుకొని మన వర్క్స్ ఏదైనా ఉంటే అది కంప్లీట్ చేసేసుకొని షాంపూ పెట్టకుండా లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్ళతో చక్కగా మనం వాష్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం అప్లై చేసినప్పుడు కూడా ఏంటంటే చక్కగా పాపిడి తీసుకుంటూ బోత్ సైడ్స్ కవర్ మొత్తం స్కాల్ప్ అంతా కవర్ అయ్యేటట్టుగా అప్లై చేసాం కదా. అండ్ మనము అప్లై చేసే ముందు కూడా తలస్నానం చేసిన తలకి అప్లై చేసాం కాబట్టి మనం షాంపూ పెట్టకూడదు, గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసేసుకోండి. అండ్ ఈ ప్యాక్ అనేది, ఈ హెయిర్కి సంబంధించిన మన హెన్నా ప్యాక్ అనేది ఖచ్చితంగా మీకు వీక్లీ 2 అప్లై చేసుకుంటూ ఉంటేనే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. వన్స్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్న ఈ టెక్స్చర్ అంటే ఈ హెన్నా మిక్చర్ అనేది ఏంటంటే 1 month వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆ స్టోర్ కూడా మనం ఇందాక చూపించినట్టుగా ఐరన్ ఆర్ కాపర్ వెజల్లోనే ఎయిర్ పోనీయకుండా ఎయిర్ టైట్ బాక్సెస్లోనే మనం పెట్టేసుకోవాలి. అండ్ మనం ఈ ప్రిపరేషన్ కూడా దేంట్లో చేసాం, ఈ హెన్నా ప్రిపరేషన్ అంతా మనము ఐరన్ కడాయిలో అంటే ఐరన్ యొక్క వెజల్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకు అంటే మనకి కాపర్ ఐరన్లో అయితేనే మనకి చక్కగా స్టోర్ అవుతుంది, ఎటువంటి మన రిజల్ట్స్ కూడా చక్కగా వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా మన క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా చక్కగా ప్రిపేర్ చేసుకోండి. 8 hours కానీ ఓవర్ నైట్ కానీ ఫెర్మెంటేషన్లో ఉంచి దాన్ని మనం నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసుకొని ఆ తర్వాత అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఏదైనా నెమ్ము ప్రాబ్లము లేదా ఆస్తమా ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు హెడ్ బాత్ చేసేసుకున్న తర్వాత ఒక వేడిగా టీ, పాలు, కాఫీ ఏది అవైలబుల్ లేదనుకుంటే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నా కానీ వాళ్ళకి మళ్ళీ దగ్గు అలాంటి రాకుండా ఉంటాయి. సో మీరు అందరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాం. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.